ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం దందా వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో సాగిన ఈ నెట్వర్క్ కేవలం 9 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు, అంతకు మించిన భారీ వ్యూహంతో నడిచిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ అనుచరుడు జోగి రాము ఇంట్లో సీసీ కెమెరాలు, డివిఆర్, అలానే డిజిటల్ వీడియో రికార్డు నుంచి హార్డ్ డిస్క్ స్టోరేజీ వీడియోను ఉద్దేశపూర్వకంగా మాయం చేయడం వెనుక అసలు రహస్యం ఏంటి? బాబు ప్రభుత్వంపై కుట్రపూరితంగా బురద చల్లేందుకు ఇందులో ఏమైనా కీలక ఫైల్స్ దాచారా అనే కోణంలో ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. గతేడాది నవంబర్లో పోలీసులు జోగి రామును అరెస్ట్ చేసిన విషయంలో ఆయన ఇంట్లోని సీసీ కెమెరా రికార్డింగ్లను పరిశీలించగా అందులో హార్డ్ డిస్క్ మాయమైనట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. ఇక నకిలీ మద్యం తయారీ కేంద్రానికి ఎవరెవరొచ్చారో, ఏ బడా నేతలతో వీరికి సంబంధాలున్నాయి అనే ఆధారాలు దొరకకుండా చేయడానికే ఈ హార్డ్ డిస్క్ ఫైల్స్ ను మాయం చేసినట్లు స్పష్టతమవుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి నకిలీ మద్యం సరఫరా పెంచి కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా ఏమైనా ప్రణాళికలు రచించారా? ఆ ఫైల్స్ బయటపడితే అసలు గుట్టు రట్టవుతుందనే భయంతోనే డిజిటల్ సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిందితులు టెక్నాలజీని వాడుకుని సాక్ష్యాలు మాయం చేయాలని చూసిన ఫోరెన్సిక్ నిపుణులు వారి మొబైల్ డేటాను రికవరీ చేసి షాకింగ్ నిజాలను వెలికితీశారు. నిందితుల ఫోన్లో దొరికిన వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, నకిలీ మద్యం తయారు చేస్తున్న వీడియోలు, వివిధ బ్రాండ్ల నకిలీ లేబుల్ డిజైన్లు, ఫోన్ పే చెల్లింపుల ఆధారాలు ఈ కుట్రను నగ్నంగా చూపిస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు విస్తరించిన ఈ ముఠా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే సమాంతరంగా ఈ దందాను ముమ్మరం చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాయమైన ఆ హార్డ్ డిస్క్ లో దాగున్న కుట్ర ఫైల్స్ లభ్యమైతే ఈ దందా వెనుక ఉన్న వైసీపీ పెద్దల అసలు ముఖాలు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.